హిమాచల్‌లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతోందంటే అవునన్న సంకేతాలు కనబడుతున్నాయి. ఒకసారొచ్చిన పార్టీ మరొకసారి అక్కడ గెలవకపోవడం. అంటే 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారడం అన్నది అక్కడ కామన్. ఇంతకుముందు బీజేపీ పోయి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పోయి మళ్ళీ బీజేపీ వస్తుంది. ఎందుకంటే తాజాగా చూస్తే కుల్లు జిల్లాలో హిమాచల్ ప్రదేశ్‌లో లోకల్ డెవలప్‌మెంట్ అనేది చాలా కీలకం. సివిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది అక్కడ 235 గ్రామ పంచాయతీలున్నాయి. 6 డెవలప్‌మెంట్ బ్లాక్స్ ఉన్నాయి. కుల్లు, నగ్గర్, బంజార్, అన్ని, బొంతార్, నిర్మాంద్ అనే ప్రాంతాలు ప్రధానం. ఇందులో జిల్లా పరిషత్తులు వచ్చేటప్పటికి ధాల్పూర్, కుల్లు, హిమాచల్ ప్రదేశ్ లో ఈ 2 కీలకమైనటువంటిది. ఈ రెండిట్లలో వచ్చేటప్పటికి ఇప్పుడు కీలకమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. 23 ఏళ్లుగా కరువుతో ఉన్నటువంటి అక్కడ 14 మంది సభ్యులకు సంబంధించిన కౌన్సిల్ ఎన్నికలు జరిగితే బీజేపీ 9 గెలుచుకుంటే 4కి కాంగ్రెస్ పరిమితమైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నారు. యాక్చువల్గా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్నోళ్ళు గెలుస్తారు. ఇది ఇంతకుముందు కూడా చూసాం. రాష్ట్ర విభజన టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే సమయంలో రాష్ట్ర విభజన అయిపోయాక తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ కూటమి గెలిచేటటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడ అట్లాంటిది రివర్స్లో అయింది. మన తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఇక్కడ కాంగ్రెస్ ఓడింది. అది ఇక్కడ స్పెషల్.